ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ సోషల్ స్టడీస్ టీచర్స్. మనమందరం కూడా పాఠశాలల్లో ఉన్నతి కార్యక్రమాన్ని అమలుపరుచుకుంటున్నాము. ఈ ఉన్నతి కార్యక్రమం కింద తరగతి గదిలో ఎటువంటి సోపానాలు పాటించాలి అనేది మనం గత నెలలో శిక్షణ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా టీచింగ్ పీరియడ్ 1, టీచింగ్ పీరియడ్ 2, ప్రాక్టీస్ పీరియడ్ని మనము అమలుపరుస్తున్నాము. అయితే ఈ సోపానాలలో స్వల్ప మార్పులు చేస్తూ మనకి ఉన్నతి కార్యక్రమంలో మార్పులు చేశారు. దానికి అనుగుణంగా మనం గమనించినట్లయితే ఇది వరకు ఉన్నటువంటి టీచింగ్ పీరియడ్ 1కి బదులుగా ప్రీ రిక్విజైట్ పీరియడ్, అంటే మనం దానినే టీచింగ్ పీరియడ్ 1 లేదా ప్రీ రిక్విజైట్స్ అన్నాము. సో దానికి బదులుగా టీచింగ్ పీరియడ్ 1 అనేటటువంటి దానిని బదులుగా ప్రీ రిక్విజైట్ పీరియడ్గా దానిని పేరు మార్చడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ టీచింగ్ పీరియడ్, ఈ టీచింగ్ పీరియడ్ 2 అనేది కాకుండా ఇక్కడ టీచింగ్ పీరియడ్ అనేది వస్తుంది. టీచింగ్ పీరియడ్ 1, 2 అలా మనకి ఎన్ని టీచింగ్ పీరియడ్స్ వస్తే ఆ విధంగా మనం దాన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తాము. అదేవిధంగా ప్రాక్టీస్ పీరియడ్. సో ఇక్కడ మనకి మారినటువంటిది టీచింగ్ పీరియడ్ 1 ఒక్కటేనండి. టీచింగ్ పీరియడ్ 1కి బదులుగా మనము ప్రీ రిక్విజైట్ పీరియడ్గా దానిని పిలుచుకోవడం జరుగుతుంది. టీచింగ్ పీరియడ్ 1లో మనము ఇది వరకు ప్రీ రిక్విజైట్స్ అంటాము అని మనం తెలుసుకున్నాము. కాకపోతే దానికి టీచింగ్ పీరియడ్ 1గా మనం పిలుచుకున్నాము. దానిని పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రీ రిక్విజైట్ పీరియడ్గా మనం పిలుచుకుంటున్నాము. సో సోపానాలను గమనించినట్లయితే ఇది వరకు ఉన్నటువంటి 3 సోపానాలే, వాటినే మరలా మనం తిరిగి ప్రీ రిక్విజైట్ పీరియడ్, టీచింగ్ పీరియడ్, అదేవిధంగా ప్రాక్టీస్ పీరియడ్గా మనం పిలుస్తున్నాము. 1 by 1 మనం ఒక్కసారి వీటిలో వచ్చినటువంటి మార్పులు ఏమిటో చూద్దాము. సో మొట్టమొదటిగా ప్రీ రిక్విజైట్ పీరియడ్. సో ఈ ప్రీ రిక్విజైట్ పీరియడ్లో మనము ఇదివరకు చెప్పుకున్నటువంటి స్టెప్స్ ఏమిటి అని అంటే ఇంట్రడక్షన్, గ్రీటింగ్, ఇంట్రడక్షన్, తర్వాత డిక్లరేషన్ ఆఫ్ టాపిక్, మైండ్ మ్యాపింగ్, కాన్సెప్ట్ మ్యాపింగ్, తర్వాత ప్రీ రిక్విజైట్స్. సో ఈ విధంగా మనం స్టెప్స్ చెప్పుకోవడం జరిగింది. మరి అయితే ఈ స్టెప్స్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు కనుక గమనించినట్లయితే ప్రీ రిక్విజైట్ పీరియడ్లో మనకి మైండ్ మ్యాపింగ్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్ త్రూ డిస్కషన్, రీడింగ్ ప్రీ రిక్విజైట్స్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ప్రీ రిక్విజైట్స్. సో ఈ స్టెప్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒకటి మిస్ అవుతుందండి, అది కాన్సెప్ట్ మ్యాపింగ్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఓవరాల్ లెసన్కి సంబంధించి మనం విద్యార్థులకి టీచర్ తయారు చేసి ఇవ్వాలి అని మనం ముందుగా చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు జరిగినటువంటి మార్పులో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది తీశారు. అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ అంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి గ్రీటింగ్ కానివ్వండి, అవి ఇంట్రడక్షన్, డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ అవన్నీ జనరల్గా ఉండేవే. సో అక్కడ మనము ఎందుకంటే మైండ్ మ్యాపింగ్ చేయాలి అని అంటే డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ ఆల్రెడీ జరిగి ఉంటుంది కాబట్టి మనం ఏ పాఠ్యాంశానికైతే చెప్పుకుంటున్నామో దాన్ని ఇంట్రడక్షన్ చేస్తూ మనము బోర్డు మీద టాపిక్ డిక్లరేషన్ చేస్తాము. ఆ తర్వాత మైండ్ మ్యాపింగ్ అనేది మనము వేస్తాము. సో మైండ్ మ్యాపింగ్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటిది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్ త్రూ డిస్కషన్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్, ఇది వరకు మనము ప్రీ రిక్విజైట్స్ లిస్ట్ టీచర్ తయారు చేసుకొని బ్లాక్ బోర్డు మీద మనము రాసిన తర్వాత విద్యార్థులతో మనం డిస్కషన్ చేసేవాళ్ళం. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్ త్రూ డిస్కషన్లో ఉపాధ్యాయుడు ప్రీ రిక్విజైట్స్కి సంబంధించి విద్యార్థులతో చర్చిస్తూ ప్రీ రిక్విజైట్స్ని మెన్షన్ చేస్తూ ఆ ప్రీ రిక్విజైట్ ప్రీవియస్గా ఎప్పుడు ఏ కాంటెక్స్ట్లో మనము విద్యార్థులు నేర్చుకున్నారో కూడా వారికి గుర్తు చేస్తూ మనము బోర్డు మీద రాయవలసి ఉంటుంది. సో దాన్ని మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్ త్రూ డిస్కషన్గా మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ రీడింగ్ ప్రీ రిక్విజైట్స్. మనం ఏదైతే విద్యార్థులతో చర్చిస్తూ అంటే వాళ్ళు గతంలో ఆ ప్రీ రిక్విజైట్ని ఏ కాంటెక్స్ట్లో అంటే ఏ లెసన్లో నేర్చుకున్నారు, అదేవిధంగా గత పాఠాలలో ఎక్కడ నేర్చుకున్నారు అనేటటువంటి దాన్ని మనం మెన్షన్ చేస్తాము. చేసిన తర్వాత రీడింగ్ ప్రీ రిక్విజైట్స్. ఈ రీడింగ్ ప్రీ రిక్విజైట్స్ అనేది మనము విద్యార్థుల చేత టీచర్ లౌడ్ రీడింగ్ చేయొచ్చు. అదేవిధంగా విద్యార్థులలో ఎవరైనా ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నట్లయితే ఆ విద్యార్థి చేత కూడా ఈ రీడింగ్ ప్రీ రిక్విజైట్స్ చేయించవచ్చు. అదేవిధంగా ఒకసారి క్లాస్ అందరి చేత కూడా మనము దీనిని ఓరల్ డ్రిల్లింగ్గా కూడా మనం చేయించవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజైట్స్.
ఈ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్‌కి సంబంధించి మనం ఏదైతే బోర్డు మీద రాసామో, ఆ రాసినటువంటి ప్రీ రిక్విజిట్స్ అన్నిటినీ కూడా ఒకసారి వివరిస్తూ మనం విద్యార్థులందరికీ తెలపాలి. సో, ఇక్కడ మనం ఓరల్‌గానే విద్యార్థులందరికీ తెలుపుతాము. ఆల్రెడీ వాళ్ళు గత తరగతుల్లో కానీ, గత పాఠాలలో కానీ వాటిని నేర్చుకొని ఉంటారు కాబట్టి, విద్యార్థులకు వారికి తెలియని ప్రీ రిక్విజిట్స్‌ని మాత్రం మనం నోట్ చేసుకోమని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద ప్రీ రిక్విజిట్స్. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ అయిన వెంటనే మనము ఓరల్‌గా విద్యార్థులందరినీ కూడా ఆ ప్రీ రిక్విజిట్స్‌కి సంబంధించి ఏమేమి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ర్యాండమ్‌గా విద్యార్థుల్ని మనము ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నించడం ద్వారా విద్యార్థులకు ప్రీ రిక్విజిట్స్ అర్థమయ్యాయా లేదా అనేది మనకి అవగతమవుతుంది. దానితో మనకి ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ప్రీ రిక్విజిట్ పీరియడ్‌ని గనక గమనించినట్లయితే గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్పు గతంలో ఉన్నటువంటిది ఇప్పుడు లేనటువంటిది కాన్సెప్ట్ మ్యాపింగ్ పూర్తిగా తీసేశారు. సో, ఇంతకుముందు మనం ప్రీ రిక్విజిట్స్ అనేది చివరిలో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రీ రిక్విజిట్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ అనేది గనక మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రీ రిక్విజిట్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. మైండ్ మ్యాపింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ త్రూ డిస్కషన్ అండ్ రీడింగ్ ప్రీ రిక్విజిట్స్, ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద ప్రీ రిక్విజిట్స్. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి పీరియడ్‌లో 45 మినిట్స్‌లో కనుక ఈ ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ అవ్వనట్లయితే మనం సెకండ్ డే కూడా వీటిని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో, ఇది మొట్టమొదటి ప్రీ రిక్విజిట్ పీరియడ్‌కి సంబంధించినటువంటి బోధనా సోపానము. అదేవిధంగా మనము టీచింగ్ పీరియడ్ 2కి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మనకి స్టెప్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేద్దాము. సో, టీచింగ్ పీరియడ్ 2 స్టెప్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో మనకి టీచింగ్ పీరియడ్ 2 స్టెప్స్ కూడా ఉన్నాయి. సో, మనం ఇక్కడ టాపిక్ నేము బోర్డు మీద రాసిన తర్వాత మోడల్ రీడింగ్ బై టీచర్ అని చెప్పాము. సో, మోడల్ రీడింగ్ టీచర్ అదేవిధంగా మోడల్ రీడింగ్ టీచర్ చేసిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీడింగ్ బై స్టూడెంట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనము చూసాము. సో, ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా స్టెప్ గమనించినట్లయితే రీక్యాప్చులేషన్ ఆఫ్ కాన్సెప్ట్. రీక్యాప్చులేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని గనక మనం అంటే ఇది వరకు గనక ప్రీ రిక్విజిట్ పీరియడ్ గనక జరిగినట్లయితే ఆ ప్రీ రిక్విజిట్స్‌ని ఒక్కసారి మనం పునశ్చరణ చేయడం జరుగుతుంది. లేదు మనం టీచింగ్ పీరియడ్ 2లో ఉన్నట్లయితే అంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనము పునశ్చరణ చేస్తూ విద్యార్థులని ప్రశ్నించడం ద్వారాను లేకపోతే వారికి మరలా వివరించడం ద్వారాను ఈ రీక్యాప్చులేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీడింగ్ యాక్టివిటీ. సో, నెక్స్ట్ స్టెప్ రీడింగ్ యాక్టివిటీ. మోడల్ రీడింగ్ బై టీచర్ అనేది గతంలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ రీడింగ్ యాక్టివిటీ. ఈ రీడింగ్ యాక్టివిటీలో చేసినటువంటి చిన్న మార్పు ఏమిటి అనంటే టీచర్ మోడల్ రీడింగ్ ఖచ్చితంగా మనం ఎన్ని పేరాలైతే అంటే మనం ఎల్ఓసిని కవర్ చేస్తూ ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఆ రోజు లెసన్ చెప్పాలని మనం అనుకున్నామో అన్ని పారాగ్రాఫ్స్‌ని కూడా మనము తరగతి గదిలో చదివి వినిపించాల్సిందే. సో, మన మోడల్ రీడింగ్ లేదా రీడింగ్ యాక్టివిటీ ఎందుకు చేయాలి అనేది మనం గత వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. సో, ఆ విధంగా టీచరు రీడింగ్ యాక్టివిటీ చేసిన తర్వాత స్టూడెంట్స్ రీడింగ్ యాక్టివిటీ చేస్తారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ రీడింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు తర్వాత స్టెప్ మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అనేది ఉంది. అంటే విద్యార్థులు చదువుతూ దాని కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఈ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు మనం ఎన్ని పేరాలైతే తీసుకున్నామో తరగతి గదిలో దానిని షేర్ చేయవలసి ఉంటుంది. అంటే మొదటి బెంచీకి మొదటి పారాగ్రాఫ్ అదేవిధంగా తర్వాత బెంచీకి ఇంకొక పారాగ్రాఫ్ అంటే ఉన్నటువంటి 4 పారాగ్రాఫ్లు మనం ఆ రోజు తరగతిలో చదివినటువంటి 4 పారాగ్రాఫులను అందరు విద్యార్థులు కాకుండా ఒక్కొక్క బెంచీకి ఒక్కొక్క పారాగ్రాఫ్ని ఇవ్వడం ద్వారా ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. సో, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఇది గతంలో మనము హోల్ క్లాస్ యాక్టివిటీ లాగా తరగతి మొత్తాన్ని కూడా రీడింగ్ చేయిస్తూ కీవర్డ్స్ని మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అండ్ డిస్కషన్ ఆన్ కీవర్డ్స్. సో, వాళ్ళకి రీడింగ్ యాక్టివిటీ విద్యార్థులందరూ తలా ఒక పారాగ్రాఫ్ తీసుకొని చేస్తారు కాబట్టి అంటే మనము ఉన్నటువంటి 4 పారాగ్రాఫ్లు కానివ్వండి 5 పారాగ్రాఫ్స్ కానివ్వండి వాటిని ఒక బెంచీకి మనము ఒక్కొక్క బెంచీకి ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇస్తాం కాబట్టి మనం బోర్డు దగ్గర రాస్తూ విద్యార్థులను ఏ బెంచీ వారు ఏ పారాగ్రాఫ్ చదివారో దానికి అనుగుణంగా వారిని కనుక మనం కీవర్డ్స్ని ఐడెంటిఫై చేశారా లేదా అని అడిగితే వారు చెప్తూ ఉంటారు.
దానితో మనం బోర్డు మీద కీవర్డ్స్ని రాస్తూ ఆ కీవర్డ్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ విద్యార్థులతో డిస్కషన్ చేయాలి, ఆ కీవర్డ్స్ని అర్థం చేపించాలి. ఇక్కడ మళ్ళీ కీవర్డ్స్ని అర్థం చేపించేటప్పుడు విద్యార్థులు సోషల్ బేస్డ్ కీవర్డ్స్ అడగొచ్చు, లేదంటే లాంగ్వేజ్ బేస్డ్ వర్డ్స్ అడగొచ్చు. వాటన్నిటికీ కూడా మనము సవివరంగా వివరిస్తూ వాటిని మనము విద్యార్థుల చేత నోట్ చేయించవలసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో ఈ యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసరికి మనం ఇదివరకు ఏ విధంగా అయితే ఆ రోజు ఏ ఎల్ఓస్ బేస్డ్ మనం తీసుకుంటున్నామో ఆ ఎల్ఓస్ అన్నిటినీ కూడా, అంటే ఆ రోజు మనం ఒక 2 లెర్నింగ్ అవుట్కమ్సా లేదంటే 3 లెర్నింగ్ అవుట్కమ్స్ని టీచ్ చేద్దామని తరగతి గదిలోకి వెళ్ళామో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము బోర్డు మీద డిస్ప్లే చేయవలసి ఉంటుంది. సో లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం బ్లాక్ బోర్డు మీద రాసిన తర్వాత ఆ కాన్సెప్ట్ని విద్యార్థులకు అందించడానికి మనం ఎటువంటి స్ట్రాటజీస్ని మనం ఫాలో అవుతున్నాము అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ మనకు వచ్చేసి హోల్ క్లాస్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీ ఇలాంటివి పాటిస్తూ అదేవిధంగా స్ట్రాటజీస్లో మనము ఎటువంటి స్ట్రాటజీస్ అయినా మనము తీసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్ తీసుకుంటున్నామా, క్వశ్చన్ అండ్ డిస్కషన్ తీసుకుంటున్నామా, లేకపోతే ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నామా, లేకపోతే సెమినార్ లాగా కండక్ట్ చేస్తున్నామా, అదేవిధంగా విద్యార్థులతో చర్చించడమా, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపమా. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం చెప్పుకోవడం జరిగింది. గత వీడియోలో కూడా మనం దీన్ని చర్చించాము. సో ఈ స్ట్రాటజీస్లో ఏదో ఒక లేదు మన సృజనాత్మకతతోటి కొత్త స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఆ కాన్సెప్ట్ని విద్యార్థులకి అందించగలము అనుకుంటే కొత్త స్ట్రాటజీతో కూడా మనం విద్యార్థులకి అందించవచ్చు. సో యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద మనకు నచ్చినటువంటి స్ట్రాటజీని మనం ఫాలో అవుతూ విద్యార్థులకి ఫైనల్గా ఆ కాన్సెప్ట్ని మనము అర్థం చేయించాలి. కాన్సెప్ట్ని అర్థం చేయించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక గమనించినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ సమ్మరీ ఇన్ మదర్ టంగ్. సో ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేయించిన తర్వాత స్ట్రాటజీని ఉపయోగించి మనం కాన్సెప్ట్ని అర్థం చేయిస్తాము. ఆ తర్వాత విద్యార్థులతో డిస్కషన్ చేస్తూ మనము సమరీని బోర్డు మీద రాస్తాము. ఆ సమరీని ఒక్కసారి విద్యార్థులకి మదర్ టంగ్లో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ పైన త్రూ ఇంగ్లీష్ మీడియం చెప్తాము, అదేవిధంగా బైలింగ్వల్ లాంగ్వేజ్లో చెప్పిన టెర్మినాలజీ మనం ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది సబ్జెక్ట్కి ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఆ కాన్సెప్ట్ రాసేటప్పుడు మెయిన్ టెర్మినాలజీ అనేది మనం ఇంగ్లీష్లో వివరిస్తాము. ఈ సమరీలో ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ కాన్సెప్ట్స్ని ఒకసారి మదర్ టంగ్లో కూడా విద్యార్థులకి వివరించాలి. నెక్స్ట్ స్టెప్ ఈ ఎవాల్యుయేషన్ కనుక గమనించినట్లయితే సమరీ త్రూ క్వశ్చనింగ్. సో మనం ఏదైతే సమరీగా మనం రాసామో, మనం రాసినటువంటి ఆ కాన్సెప్ట్స్ మీద రాసినటువంటి సినాప్సిస్ సమరీ ఏదైతే ఉంటుందో దాని మీద విద్యార్థులని ఓరల్గా ప్రశ్నించడం ద్వారా మనం ఈ బోధనా సోపానాన్ని మనం పూర్తి చేయవచ్చు. సో ఇక్కడ గమనించినట్లయితే టీచింగ్ పీరియడ్లో కనుక మనం గమనించినట్లయితే స్టెప్స్ని చూద్దామండి. ఒకసారి మరలా రీక్యాప్చులేషన్ ఆఫ్ కాన్సెప్ట్, రీడింగ్ యాక్టివిటీ, రీడింగ్ బై టీచర్ అండ్ స్టూడెంట్, identification of keywords from the text, explanation and discussion on keywords, activities for conceptual understanding, explain the concepts as summary in mother tongue, evaluation. సో ఇక్కడ మనకి వచ్చినటువంటి మార్పు ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అనేది హోల్ క్లాస్ యాక్టివిటీగా చేయించే వాళ్ళము. ఇప్పుడు అది హోల్ క్లాస్ యాక్టివిటీగా మనం చేయించడం లేదు. విద్యార్థులకి మనం ఏవైతే పారాగ్రాఫ్స్ మనం టీచర్ మోడల్ రీడింగ్ చేసి చెప్తున్నారో ఆ పారాగ్రాఫ్స్ని విద్యార్థులకి తరగతి గదిలో మనం బెంచి వారీగా షేర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ సమరీ ఇన్ మదర్ టంగ్. అంటే మనము బైలింగ్వల్ లాంగ్వేజ్ యూజ్ చేసిన మెయిన్ టెర్మినాలజీ అనేది మనము పూర్తిగా ఇంగ్లీష్లో వివరిస్తాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఒక్కసారి ఆ కాన్సెప్ట్ని మదర్ టంగ్లో కూడా విద్యార్థులకు మనం వివరించాలి. ఇది ఒక స్వల్ప మార్పు జరిగింది. మిగిలినటువంటివన్నీ కూడా మనకి స్టెప్స్ అనేవి టీచింగ్ పీరియడ్లో ఉన్నటువంటి స్టెప్సే ఉన్నాయి. సో దీని తర్వాత వచ్చేసి మనకి ప్రాక్టీస్ పీరియడ్. సో ప్రాక్టీస్ పీరియడ్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా స్టెప్స్ ఇది వరకు మనం చెప్పుకున్నప్పుడు 5 స్టెప్స్తో మనకి ప్రాక్టీస్ పీరియడ్ ఉంది.
సో ఆ ప్రాక్టీస్ పీరియడ్ని అవి గమనించినట్లయితే డిస్కషన్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, అదేవిధంగా సమ్ యాక్టివిటీ ఆన్ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ ఇన్ గ్రూప్ వర్క్, సమ్మరీ, ఎడిటింగ్, రిఫైన్మెంట్, అసెస్మెంట్. ఇది ఇన్ని స్టెప్స్గా మనం ప్రాక్టీస్ పీరియడ్ని చేయించడం జరిగింది. అయితే మరి ప్రాక్టీస్ పీరియడ్లో వచ్చినటువంటి మార్పును కనుక గమనించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్ పీరియడ్ స్టెప్స్ని మనము చూసినట్లయితే రీక్యాప్చులేషన్ ఆఫ్ ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ద సమరీ త్రూ క్వశ్చన్స్. సో ఇక్కడ మనము గతంలో చెప్పుకున్నటువంటి టీచింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టీచింగ్ పీరియడ్కి సంబంధించి మనము విద్యార్థులను ప్రశ్నించడం జరుగుతుంది. అంటే సమరీ అనేది మనం సినాప్సిస్ రూపంలో రాస్తాం కాబట్టి వాటికి సంబంధించి క్వశ్చన్స్ వేస్తే ఇక్కడ రీక్యాప్చులేషన్ అనేది ఫస్ట్ స్టెప్గా మనము తీసుకుంటాము. సో ప్రాక్టీస్ పీరియడ్లో ఇది కంపల్సరీ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న మార్పు ఏమిటి అంటే ఇంతకుముందు మనము టోటల్ యూనిట్ని ఒక 8 పీరియడ్స్గా తీసుకొని ఒకటి టీచింగ్ పీరియడ్ 1 తర్వాత 1 లేదా 2 పీరియడ్స్ తర్వాత మనం ప్రాక్టీస్ పీరియడ్ నిర్వహించుకునే వాళ్ళం. సో ఇప్పుడు మనకి ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత టీచింగ్ పీరియడ్ 1 కంప్లీట్ అవ్వగానే మనకి ప్రాక్టీస్ పీరియడ్, అంటే టీచింగ్ పీరియడ్ తర్వాత ప్రాక్టీస్ పీరియడ్, మరలా టీచింగ్ పీరియడ్, ప్రాక్టీస్ పీరియడ్, అలా మనకి టీచింగ్ పీరియడ్ వెంటనే ప్రాక్టీస్ పీరియడ్ అనేది మనం అమలుపరుచుకోవాలి తరగతి గదిలో. సో దానికి అనుగుణంగా అంటే ముందు రోజు మనం టీచింగ్ పీరియడ్లో ఏదైతే సమరీ చేస్తామో ఒక లెర్నింగ్ అవుట్కమ్స్కి సంబంధించి సినాప్సిస్ అనేవి మనము విద్యార్థులకి అందిస్తాం కాబట్టి దాని మీద మనము పునశ్చరణ అనేది విద్యార్థులకు చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి యాక్టివిటీస్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్సివ్ బై యూజింగ్ బైలింగ్వల్ బుక్స్. సో ఇక్కడ మనకి ఒక చిన్న స్టెప్ తీసుకోవడం జరిగిందండి, ఇంకొక టీచింగ్ స్టెప్ని. ఇది ఏమిటి అని అంటే ముఖ్యంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేయడానికి తరగతి గదుల్లో గవర్నమెంట్ అందించినటువంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేవి పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉపయోగించడం లేదు అనేది గమనించి దీన్ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ యాక్టివిటీస్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్సివ్ బై యూజింగ్ బైలింగ్వల్ బుక్స్, మనము ఏ లెర్నింగ్ అవుట్కమ్ అన్నటువంటి పారాగ్రాఫ్ని అయితే మనం తీసుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్కి సంబంధించి మొట్టమొదటిగా విద్యార్థుల చేత మనము తెలుగులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని చదివించాలి. అంటే విద్యార్థులందరి దగ్గర కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి మనము ఏ లెర్నింగ్ అవుట్కమ్ని ప్రాక్టీస్ చేయించాలని తరగతి గదిలోకి వెళ్తామో ఆ లెర్నింగ్ అవుట్కమ్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఇంగ్లీష్లోది కాకుండా మనము తెలుగులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని చదివించాలి. ఆ తరువాత రీడింగ్ ద టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్, అదే సేమ్ పారాగ్రాఫ్ని విద్యార్థులు మరలా ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది. ఐడెంటిఫైయింగ్ ద ఈక్వలెంట్ వర్డ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఆ తర్వాత ఆ పారాగ్రాఫుల్లో ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి వర్డ్స్కి ఈక్వలెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమిటి అనేది విద్యార్థులు ఐడెంటిఫై చేయగలగాలి. చేసిన తర్వాత ఈ వర్డ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత విద్యార్థులు అదేవిధంగా మ్యాచింగ్ ద ఈక్వలెంట్ సెంటెన్సెస్ని కూడా చేయగలగాలి. సో ఈ విధంగా మనము అంటే ఒక సెంటెన్స్ని తెలుగులో ఏ విధంగా ఉంది అదే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పారు అనేది కూడా విద్యార్థి గుర్తించగలగాలి. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది విద్యార్థికి తరగతి గదిలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ ద్వారా సాధ్యమవుతుంది. సో మొట్టమొదటిగా ప్రాక్టీస్ పీరియడ్లో ముందు రోజు సమరీకి సంబంధించినటువంటిది ఓరల్ డ్రిల్లింగ్ చేయిస్తాము, క్వశ్చనింగ్. నెక్స్ట్ విద్యార్థుల చేత రీడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ రీడింగ్ యాక్టివిటీ అనేది ఈసారి ముందుగా మనము తెలుగులో పారాగ్రాఫ్ చదివించి అటు పిమ్మట ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ చదివిస్తాము. ఆ పిమ్మట తెలుగులో ఉన్నటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో మనము ఏమంటారో ఐడెంటిఫై చేపిస్తాము. అదేవిధంగా సెంటెన్సెస్ని కూడా ఐడెంటిఫై చేపిస్తాము. దీని తర్వాత మనము ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ఆన్సర్స్. సో ఇప్పుడు మనం లెర్నింగ్ అవుట్కమ్ ఏదైతే మనం విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించాలనుకుంటున్నామో ఆ లెర్నింగ్ అవుట్కమ్ని క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ రూపంలో ఇచ్చినటువంటి లెర్నింగ్ అవుట్కమ్ని విద్యార్థి కాన్సెప్ట్ మ్యాపింగ్ రూపంలో కానివ్వండి లేదా సెంటెన్సెస్ రూపంలో కానివ్వండి మనకు ఆన్సర్ ప్రజెంట్ చేయవచ్చు. సో ఇక్కడ మళ్ళీ విద్యార్థుల్ని ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు మనం గతంలో ప్రాక్టీస్ పీరియడ్ చెప్పుకున్నట్టుగానే ఒకటి మనము ఇండివిజువల్గా, పీర్ గ్రూపు, పెర్ఫార్మరు,
అదేవిధంగా టీచర్ సపోర్టివ్ అంటే మనం 3 గ్రూపులుగా తయారు చేసుకోవడం జరిగింది. అంటే పెర్ఫార్మర్స్ ఇండివిడ్యువల్‌గా రాయడం జరుగుతుంది. ఓకే. కానీ పీర్ గ్రూపు అదేవిధంగా టీచర్ సపోర్టివ్ స్టూడెంట్స్‌ని మనము గ్రూప్స్‌గా చేయడం జరుగుతుంది. సో, అలా చేసిన తర్వాత వాళ్ళు పీర్ గ్రూప్ కానియండి, టీచర్ సపోర్టివ్ స్టూడెంట్స్ కానియండి, మనం ఇచ్చినటువంటి క్వెషన్ ఏదైతే ఉందో దానికి కాన్సెప్ట్ మ్యాపింగ్ రూపంలో కానియండి, సెంటెన్సెస్ రూపంలో కానియండి, వాళ్ళు ఆన్సర్ రాసి తరగతి గదిలో ప్రజెంటేషన్ చేయవచ్చు. సో, ఇక్కడ ప్రజెంటేషన్ బై స్టూడెంట్స్ నెక్స్ట్ స్టెప్. సో, ఈ ప్రజెంటేషన్ బై స్టూడెంట్స్ అనేది మొట్టమొదటిగా గ్రూప్ యాక్టివిటీ ఐ డూ మనకి ఐ డూ, వి డూ ఉంది కదా! సో, ప్రజెంటేషన్ బై స్టూడెంట్స్ ఇక్కడ పీర్ గ్రూప్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ పీర్ గ్రూప్ స్టూడెంట్స్ వచ్చి మొట్టమొదటిగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ప్రజెంట్ చేసిన తర్వాత ఎడిటింగ్ త్రూ డిస్కషన్. సో, విద్యార్థులు ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనము రైట్ సైడ్ వారు చెప్పినటువంటి ఆన్సర్ మొత్తాన్ని కూడా మనం రాయడం సినాప్సిస్ రూపంలో జరుగుతుంది. ఇంకా ఏమైనా రాయని పాయింట్స్ కానియండి, లేదంటే కవర్ చేయని అంశాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనము కవర్ చేస్తూ ఎడమ వైపున మనము రాయవలసి ఉంటుంది. అంటే ఇంతకుముందు ప్రాక్టీస్ పీరియడ్‌లో విధంగానే. సో, రాసిన తర్వాత విద్యార్థులందరూ కూడా వాటిని నోట్‌బుక్‌లో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇండివిడ్యువల్ వర్క్. సో, ఎవాల్యుయేషన్‌లో మనము ఈ పీరియడ్‌కి వచ్చేసరికి అన్ని ఎల్ఓస్‌ని మనం కంప్లీట్ చేయించలేము కాబట్టి ఒక ఎల్ఓ, 2 ఎల్ఓస్‌ని మాత్రమే మనం ప్రాక్టీస్ చేయించగలం కాబట్టి మిగిలినటువంటి ఎల్ఓస్ ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ అవుట్‌కమ్స్‌ని మనం ప్రశ్నల రూపంలో విద్యార్థులకి ఇండివిడ్యువల్ వర్క్‌గా మనం ఇవ్వవలసి ఉంటుంది. సో, ప్రాక్టీస్ పీరియడ్‌లో రీక్యాప్చులేషన్, రీడింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత రైటింగ్ ఆన్సర్స్‌కి వచ్చేస్తే మనము గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే విద్యార్థులని ఇక్కడ మనము గ్రూప్స్‌గా చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్స్ వచ్చేసి మనం పెర్ఫార్మర్, అదేవిధంగా పీర్ గ్రూపు, టీచర్ సపోర్టివ్ స్టూడెంట్స్. ఈ పీర్ గ్రూపు, టీచర్ సపోర్టివ్ స్టూడెంట్స్ అదేవిధంగా పెర్ఫార్మర్స్ వారి యొక్క మనం ఇచ్చినటువంటి లెర్నింగ్ అవుట్‌కమ్ యొక్క ఆన్సర్‌ని కాన్సెప్ట్ మ్యాపింగ్ రూపంలో కానియండి, సెంటెన్సెస్ రూపంలో కానియండి ప్రజెంట్ చేయవచ్చు. ఈ ప్రజెంటేషన్ బై స్టూడెంట్స్‌లో మనకి ముందుగా పీర్ గ్రూప్ చేత మనం ప్రజెంట్ చేపిస్తాము. ఐ డూ, వి డూ, యూ డూ ద్వారా. సో, ఈ ప్రజెంటేషన్ చేసినప్పుడు విద్యార్థులు చెప్పేటటువంటి సినాప్సిస్ ఏవైతే ఉంటాయో, ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సినాప్సిస్ రూపంలో బోర్డు పైన రైట్ సైడ్ రాయడం జరుగుతుంది. విద్యార్థులు కవర్ చేయని అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మరలా మనం ఎడమవైపు రాస్తూ విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. ఆ పీరియడ్‌లో మనకి అన్ని ఎల్ఓస్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ కవర్ అవ్వవు కాబట్టి ఎవాల్యుయేషన్‌లో మళ్ళీ మనం ఇండివిడ్యువల్‌గా మిగిలినటువంటి లెర్నింగ్ అవుట్‌కమ్స్‌ని ప్రశ్నల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఈ టీచింగ్ పీరియడ్ గమనించినట్లయితే అంటే 45 మినిట్స్‌లో కనుక మనకి ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ కానియండి, లేదు అంటే టీచింగ్ పీరియడ్ కానియండి, ప్రాక్టీస్ పీరియడ్ కానియండి. ఈ 3 పీరియడ్స్‌లో ఏదైనా ఆ 45 మినిట్స్‌లో మనము పెట్టుకున్నటువంటి లక్ష్యం గనక నెరవేరినట్లయితే మనకి ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ మనం 45 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేయలేకపోయినట్లయితే నెక్స్ట్ డే దాన్ని కంటిన్యూ చేస్తూ మనం టీచింగ్ పీరియడ్‌లోకి వెళ్ళొచ్చండి. సో, ఆ విధంగా మనము ప్రీ రిక్విజిట్, టీచింగ్ పీరియడ్, ప్రాక్టీస్ పీరియడ్ ఈ 3 సోపానాల ద్వారా విద్యార్థులకు ఉన్నతి కార్యక్రమాన్ని చేరవేయాలి. అదేవిధంగా విద్యార్థులలో ఉన్నతి కార్యక్రమం యొక్క లక్ష్యాలను మనము నెరవేర్చాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.